ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం నవంబర్ 11 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం ఆదికాండం 31వ అధ్యాయం 19వ వచనం. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళియుండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగిలెను. వ్యాఖ్యానాంశం: గొర్రెబొచ్చు కత్తిరించుట. రెండవ భాగం: మోసగాడు మోసపోయెను. వ్యాఖ్యానాంశం: గొర్రెబొచ్చు కత్తిరించుట. రెండవ భాగం: మోసగాడు మోసపోయెను. వ్యాఖ్యానం: గొర్రెబొచ్చు కత్తిరించే ప్రతి సందర్భము ఒక చెడు సంఘటనతో ముడిపడి ఉన్నప్పటికీ ఆ సందర్భాలను దేవుడు తన సంకల్పాన్ని తెలియజేయటానికి, ఆయన చిత్తాన్ని జరిగించటానికి ఉపయోగించుకున్నాడు. మనుష్యుని దుష్టత్వము దాని తారస్థాయికి చేరుకున్నట్లు కనబడే ఈ సందర్భాలలో దేవుని సార్వభౌమాధికారము, మనుష్యుని బాధ్యత ఒకదానినొకటి కలుసుకున్నట్లు చూస్తాము. ఉదాహరణకు, అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి క్రీస్తు అప్పగింపబడినను అని రాయబడింది. అయితే అదే సమయంలో ఆయనను మనుష్యులు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి అని కూడా రాయబడింది. దేవుని ఉద్దేశం ఎప్పుడూ యాకోబును ఆశీర్వదించటమే. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో రాయబడినట్లు, నేను యాకోబును ప్రేమించి తిని అని దేవుడు సెలవిచ్చాడు. దేవుడు తన తల్లి అయిన రిబ్కాతో పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆదికాండం 25వ అధ్యాయం 23వ వచనంలో స్పష్టంగా తెలియజేశాడు. దేవుడు వాగ్దానం చేసిన వాటిని యాకోబు అపురూపంగా ఎంచాడు, వాటిని కోరుకున్నాడు. అపవిత్రుడైన తన సహోదరుడగు ఏశావు వలె కాకుండా యాకోబు తన తండ్రి తాతల నుండి నేర్చుకుంటూ ఇంట్లోనే ఉన్నాడు అని ఆదికాండం 25వ అధ్యాయం 27వ వచనం, అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. పెద్దలైన సహోదరుల నుండి మీరు నేర్చుకునే కూడికలను ఎన్నడూ నిర్లక్ష్యం చేయకండి. అయితే యాకోబు చాలా సంవత్సరాలు దేవుని దేశానికి దూరంగా గడిపాడు. అతడు శరీర సంబంధమైన స్వార్థపూరితమైన పద్ధతులను ఉపయోగించి దేవుని వాగ్దానాలను సొంతం చేసుకోవటానికి ప్రయత్నించాడు. చాలా కాలం కఠినమైన పాఠాలు నేర్చుకున్న తర్వాత దేవుడు యాకోబును స్వదేశానికి తిరిగి రమ్మని ఆదికాండం 31వ అధ్యాయం 3వ వచనంలో సెలవిచ్చాడు. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించటానికి వెళ్ళాడు. అవి ఏ గొర్రెలు? అవి యాకోబును మోసం చేయటం వలన తాను పొందిన గొర్రెలు. యాకోబును క్రమశిక్షణ చేయటానికి దేవుడు లాబానును ఉపయోగించుకున్నాడు. మోసగాడు మోసపోయాడు. లాబాను పొరపాటు చేశాడు, యాకోబు పొరపాటు చేశాడు. లేయా, రాహేలు అనే ఇద్దరు భార్యలు కుటుంబ జీవితాన్ని ఒక భయంకరమైన ఆటగా మార్చారు. ఈ మొత్తం వృత్తాంతంలో ఒక్క మంచి విషయం కూడా కనిపించదు. రాహేలు లాబాను విగ్రహాలను కూడా దొంగిలించింది. పాపం మీద పాపం చేసుకుంటూ వెళ్ళారు. వీటన్నిటి వెనక దేవుడు కాలములను సమస్తమును తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఆయన యాకోబును ప్రేమించాడు. ఆయన దయాసంకల్పం యాకోబులో ఉంది. యాకోబును గొప్ప జనాంగముగా చేయటమే ఆయన ఉద్దేశం. కాబట్టి ఆయన అతనిని కాపాడుచున్నాడు. అతనికి క్రమశిక్షణ చేశాడు. అతని జీవితాన్ని చాలా కష్టతరం చేశాడు, కానీ అతనిని మాత్రం కాపాడాడు. గమనించండి, మనకు కూడా ఇలానే చేస్తాడు. సహోదరుడు గ్రెగ్ క్వైల్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.